హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ. అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. The ratio of number of boys and girls is 4:3. The ratio of number of boys is 4:3. So 4:3 ratio. If there are 18 girls in classroom, so girls ratio 3 kabatti numbers emaithe manaki 4x boys aitadi, girls equal to 3x. సో రేషియో నుండి బయటకు వస్తే మనకి 4x అండ్ 3x. సో నెంబర్ ఆఫ్ గర్ల్స్ 18 అని చెప్పించాడు. 3x ఈక్వల్ టు 80, x ఈక్వల్ టు 6 వస్తుంది. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాస్ రూమ్, టోటల్ నెంబర్స్ ఆఫ్ ది స్టూడెంట్ ఇన్ ది క్లాస్ రూమ్. సో మనకి రెండు క్వశ్చన్స్ అడుగుతున్నారు, క్లాస్లో ఎంతమంది ఉన్నారు అండ్ బాయ్స్ ఎంతమంది. గర్ల్స్ 18 మంది కాబట్టి x వాల్యూ 60 కాబట్టి, సో బాయ్స్ అంటే 4x, బాయ్స్ అంటే 4x, 4 ఇంటూ 6 ఈక్వల్ టు 24 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు, 18 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు. సో మనకి టోటల్ క్లాస్లో వచ్చేసి 24 + 18 చేసినా సరే విచ్ మీన్స్ 42. అదర్వైజ్ 3 + 4 7x, బట్ x ఈక్వల్ టు 6, 7 × 6 ఈక్వల్ టు 42. సో ఒక్కసారి మనం రేషియో ఏంటో ఫైండ్ అవుట్ చేయగలిగితే మనం ఏ నెంబర్ అయినా చెప్పగలచ్చు. క్లాస్లో మొత్తం స్ట్రెంత్ కావచ్చు, బాయ్ స్ట్రెంత్ కావచ్చు. సో ఈ విధంగా క్వశ్చన్స్ ఇచ్చిన మనం చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 782 be divided into 3 parts proportional to 1/2:3, 2/3:3/4. సో దెన్ ఫైండ్ ది ఫస్ట్ పార్ట్. సో ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనం ఈజీగా చేయడానికి ఫస్ట్ కామన్ రేషియో మనకు డిఫరెంట్గా ఇచ్చాడు. లైక్ 1/2:3/4. ఇది డైరెక్ట్గా మనకు 1:2:3 ఇస్తే నెంబర్ తీసుకుంటాం. ఫస్ట్ పార్ట్ అడిగాడు కాబట్టి సింపుల్గా చేసేస్తాం. కాకపోతే డైరెక్ట్గా ఇవ్వకుండా డిఫరెంట్ రేషియోస్ ఇచ్చాడు. సో ఇటువంటి వాటికి కూడా మనం ఇంతకుముందు చేసిన విధంగా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 2, 3, 4. 2, 3, 4 ఎల్సిఎం 12. 2, 3, 4 ఎల్సిఎం ఈక్వల్ టు 12. సో ఆ 12 తోటి నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేయండి. అండ్ 3/4 ఇంటూ 12. So 2, 6, first number 6 is to 4 to 8, second number 8 and third number is 9. So ఇప్పుడు రేషియో 6:9, 6:8:9. సో మనకి అడుగుతుంది ఫస్ట్ పర్సన్ రేషియో ఎంత 6. సో నెంబర్స్ వచ్చేసరికి మనకి 6x ఒకటి, 8x ఒకటి, 9x ఒకటి. సో అదంతా కూడా అవసరం లేదు మనకి. ఫస్ట్ పర్సన్ అడిగారు కాబట్టి ఫస్ట్ పర్సన్ పైన రాసుకోండి. ఫస్ట్ పర్సన్ ఎంత 6 అండ్ మొత్తం టోటల్ వచ్చేసి 6 + 8 + 9. 6 + 8 + 9 అంటే 6/6 + 8 14, 14 + 9 23. అండ్ టోటల్ నంబర్ ఎంత ఇచ్చాడు మనకి 782 రూపీస్. 782. 23 1s 23 3s 69, 9 మిగులుతుంది, 92, 23 4s. సో 6 × 34. 6 × 34 అంటే 36, 180, 34 × 6. 6 4 is 24, 6 is 18 + 2, 204. సో ఫస్ట్ పర్సన్కి మనం ఇచ్చే అమౌంట్ ఎంత 204 రూపీస్. సో ఇటువంటి క్వశ్చన్స్లో కాంపౌండ్ రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి ఈజీ వన్ తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, two numbers are respectively 20%, 30, 50% more than the third number. So find the ratio of two numbers. So first number x అనుకుందాం, సెకండ్ నెంబర్ y అనుకుందాం, థర్డ్ పర్సన్ z తోటి కంపేర్ చేస్తున్నాడు. z మనకి ఇవ్వలేదు, దాన్ని మనం 100 అనుకుందాం. సో మనం దాన్ని 100 అనుకుంటే ఫస్ట్ నెంబర్ ఈజ్ 20% మోర్ దెన్ ది థర్డ్ నెంబర్. 20% మోర్ దెన్ అంటే 100లో 20%, 100లో 20% ప్లస్ 20% అంటే 100లో 20% 20, 100 + 20, ఫస్ట్ నెంబర్ ఈజ్ 120. అండ్ సెకండ్ నెంబర్ ఈజ్ 50% మోర్ దెన్ 100లో 50% 50, 50 + 100 150. సో ఇప్పుడు మనకు వచ్చిన నెంబర్స్ ఏంటి, x, y ఈక్వల్ టు 120:150. సో వీటి రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే 3 4s 3 5s
4:5. 4:5. సో మనం ఇక్కడ మనం 20% 50% అనగానే 20:50 రేషియో చేస్తే మనకి 2:5 వస్తుంది. సో అది కరెక్ట్ కాదు. సో థర్డ్ నెంబర్తో కంపేర్ చేసినప్పుడు థర్డ్ నెంబర్ 100 అనుకుందాం. సో ఫస్ట్ నెంబర్ వచ్చేసి 120 అవుతుంది, సెకండ్ నెంబర్ వచ్చేసి 150 అవుతుంది. సో వీ హ్యావ్ టు ఫైండ్ 120:150. సో 0 0 గెట్ క్యాన్సల్, 3 4s are 12 and 3 5s are 15. సో రిక్వైర్డ్ రేషియో ఇస్ 4:3. రిక్వైర్డ్ రేషియో ఇస్ 4:3. ఇటువంటి సింపుల్ క్వశ్చన్స్ మనకి ఎక్కువ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కానీ డిఫరెంట్ ఎగ్జామ్లో కానీ అడుగుతూ ఉంటాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, if the ratio of the ages of two friends A and B are in the ratio 3:5 and that of B and C is 3:5 and the sum of their ages is 147, find the how old is B. సో ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వలేదు, కాంపౌండ్ రేషియో క్వశ్చన్. మనం ఫస్ట్ చేసాం కాంపౌండ్ రేషియో A:B = 3:5 and B:C = and also 3:5. B:3 also is 3:5. సో సమ్ ఆఫ్ దర్ ఏజెస్ ఇచ్చాడు, సమ్ ఆఫ్ దర్ ఏజెస్ 147 అని చెప్పి మెన్షన్ చేశాడు, 147 మెన్షన్ చేశాడు. సో ఇటువంటి క్వశ్చన్ చేయాలంటే మనకి కాంపౌండ్ రేషియో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. కాంపౌండ్ రేషియో ఏ విధంగా వస్తుంది? సో రెండింటిని ఈక్వల్ చేయాలి, విచ్ మీన్స్ A:B:C కాంపౌండ్ రేషియో కనుక్కోవాలి. A:B:C అంటే ఫస్ట్ దాంట్లో సెకండ్ టర్మ్ 5, సెకండ్ దాంట్లో ఫస్ట్ టర్మ్ 3. సో ఈ రెండు టాలీలో కాబట్టి ఈ మొత్తాన్ని 3 తోటి, విచ్ మీన్స్ 3 తోటి, ఈ మొత్తాన్ని 5 తోటి. సో 3 × 3 9 is to 3 × 5 15. ఓకే, సో 5 × 3 15. ఓకే, 5 × 5 25. ఇప్పుడు కాంపౌండ్ రేషియో మనకి ఏమొచ్చింది? 9:15:25. అండ్ సమ్ ఆఫ్ దర్ ఏజెస్ అని ఇచ్చాడు కాబట్టి, సో సమ్ ఆఫ్ దర్ ఏజెస్ అంటే 9x + 15x + 25x = 147. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? హౌ ఓల్డ్ ఇస్ బి? బి అంటే మిడిల్ వన్ కాబట్టి 15/9 + 15 + 25. 9 + 15 24, 24 + 29 25, 49 ఇంటూ టోటల్ నెంబర్ వచ్చేసి 147. 49 1s are 49 3s are 3 × 15 45. సో బి ఏజ్ వచ్చేసి 45 years. అండ్ ఏ ఏజ్ ఎంత అవుతుంది? అప్పుడు సింగల్ ఐటమ్ 3 వచ్చింది కాబట్టి 3 × 7 25, 75 × 3 27. మనం ఆల్రెడీ బీ కనుక్కున్నాం 45. సో ఇలా ముగ్గురు యాడ్ చేస్తే మళ్ళీ మనకి 147 వస్తుంది. సో మనం ఈ విధంగా కూడా క్వశ్చన్ కరెక్ట్ చేస్తామా రాంగ్ చేస్తామని చెప్పేసి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో క్వశ్చన్స్ అనేవి చాలా సింపుల్గా ఉంటాయి, అనవసరంగా మనం వాటిని కాంప్లికేట్ చేయకూడదు. వాట్ ఈస్ ద రేషియో? దోస్ టర్మ్స్ డిఫర్ బై 40 అండ్ మెజర్ విచ్ ఈస్ 2/7. సో మనకి ఫస్ట్ నెంబర్ ఎందుకు తెలియదు కాబట్టి నెంబర్ని మనం ఎక్స్ అనుకుందాం. సో డిఫర్ అంటే సెకండ్ నెంబర్ x + 40, ఫస్ట్ నెంబర్ x, సెకండ్ నెంబర్ x + 40. రేషియో 2/7 ఇచ్చాడు. సో x + 40 = 2/7. x + 40 = 2/7. క్రాస్ మల్టిప్లికేషన్ 7 × x 7x, 2 × x 2x, 2 × 40 80, 2 × 40 80. Now 7x - 2x 5x = 40, x = 40/8, 40/5 8. x వాల్యూ 8 వస్తుంది. సో ఫస్ట్ నెంబర్ x అంటే 8, సెకండ్ నెంబర్ 40 + x which means 8 and 48. సో 8 and 48 రేషియో 8:48. 8 1s are 8 6s are. సో రేషియో is 1:6. సో ఈ క్వశ్చన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కొంచెం అర్థం చేసుకుంటే. సో అక్కడ క్వశ్చన్లో మనకి ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి మనం దాన్ని x అనుకుంటాం. సెకండ్ నెంబర్ x + 40 అవుతుంది. సో వాటి రేషియో ఇచ్చాడు, x + + 40 = 2/7. క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా మనకి x వాల్యూ వస్తుంది. సో x సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ నెంబర్ is 8 అండ్ సెకండ్ నెంబర్ is 48. సో ఫస్ట్ నెంబర్ టు సెకండ్ నెంబర్ రేషియో 1:6. సో ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్స్ మనకు రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అవి మనం నెక్స్ట్ వీడియో ద్వారా అప్లోడ్ చేద్దాము. సో మా ఛానల్ కింద మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.